హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో ఒక మోటివేషనల్ స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆ స్టోరీ ఏంటంటే ది స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్. ఒకానొక టైంలో ఒక విలేజ్లో ఆరవ్ అనే ఒక అబ్బాయి ఉండేవాడండి. తనకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఏజ్లో పక్కన ఉండే పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటే ఆరవ్ మాత్రం ఒక చెట్టు కింద కూర్చొని అక్కడ నేల మీద కానీ స్టోన్స్ మీద కానీ ఏదో డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉండేవాడు. కానీ తన తండ్రి మాత్రం ఒక రైతండి. తను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఇలాంటివి మన ఫ్యామిలీకి సెట్ అవ్వవు, మనం బతకడానికి నీ డ్రాయింగ్స్ దేనికి పనికిరావు అని. నీ డ్రీమ్స్ కూడా మన ఫ్యామిలీకి సెట్ అవ్వవు అని చెప్తూ ఉండేవాడు. కానీ ఆరవ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటూ ఉండేవాడు. కానీ తనకి డ్రాయింగ్ అంటే ఎంత ఇష్టం అంటే తన హార్ట్లో అసలు చాలా ప్రేమ నిండిపోయిందండి. ఏదన్నా చిన్న ఛాన్స్ వచ్చినా డ్రా చేయటానికి వెళ్ళిపోయేవాడు. తను అలానే పెరిగి పెద్దయ్యే కొద్దీ తను ఆ పల్లెటూరు నుంచి సిటీకి వెళ్దామని డిసైడ్ అవుతాడండి. ఒకరోజు బట్టలు సర్దుకొని తన స్కెచ్ బుక్తో సిటీకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఆ సిటీ లైఫ్ చాలా కష్టంగా అనిపించింది. తన డ్రాయింగ్స్ని చాలామందికి చూపిస్తాడండి. చాలామంది రిజెక్ట్ చేసేస్తారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు, కరెక్ట్గా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యి అని చెప్తారు. అలానే రోజులు కాస్త నెలలుగా మారాయి. చివరికి ఒక చిన్న టీ షాప్లో వెయిటర్గా పనిచేయటం స్టార్ట్ చేశాడండి. మార్నింగ్ టైంలో, నైట్ టైంలో. అండ్ అలా పనిచేస్తూ చాలా రోజులు ఆకలితో కూడా పడుకునేవాడండి. అండ్ ఈ టైంలో తనకు అనిపించేది, ఇంకా వదిలేద్దామా, నా వల్ల కావట్లేదు అని. కానీ అలా అనిపించిన ప్రతిసారి తన పెన్సిల్ని చేతిలో పట్టుకొని తను చిన్నప్పుడు ఎలాగైతే ఆ చెట్టు కింద కూర్చొని డ్రాయింగ్స్ వేసేవాడో ఆ హ్యాపీనెస్ని ఫీల్ అయ్యేవాడు. ఒకరోజు ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనరు ఈ ఆరవ్ స్కెచ్చింగ్ అంటే ఒక లిటిల్ గర్ల్ డ్రాయింగ్ ఒకటి వేస్తాడండి ఆ టీ షాప్ దగ్గర. అది చూసి తను చాలా ఇంప్రెస్ అయిపోయి తన ఆర్ట్ని చూపించమని అడుగుతాడు. తనకి చాలా టెన్షన్ వచ్చేస్తుంది, కానీ ఓకేనండి చూపిస్తాను అంటాడు. అండ్ తనని ఒక ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయమని చెప్తాడు. ఆ ఎగ్జిబిషన్లో చాలామంది పీపుల్ వచ్చారండి. అక్కడ ఒక ఫేమస్ రైటర్ ఈ ఆరవ్ పెయింటింగ్స్ని చాలా ఇష్టపడతాడు. అండ్ తను తన పెయింటింగ్స్ని ఆరవ్ని తీసుకొని వెళ్ళి చాలామందికి పరిచయం చేస్తాడు. అలా చిన్న చిన్నగా తన పేరు అనేది స్ప్రెడ్ అవటం స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఆర్టిస్ట్ కంట్రీలో ఆరవ్గా మిగిలిపోయాడండి. అంటే చాలా మంచి ఆర్టిస్ట్గా తనకి పేరు వచ్చింది. ఒకప్పుడు ఏ విలేజర్స్, ఏ తండ్రి అయితే తనని వెనక్కి లాగారో, తనలో డౌట్స్ని పెంచారో, ఇప్పుడు మ్యాగజైన్స్లో తన పెయింటింగ్స్ని చూసి అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళ ఫాదర్ చివరికి తన కళ్ళల్లో నీళ్లతోటి, నేను నిన్ను చాలా తప్పు పట్టాను, ఇప్పుడు నువ్వు వేసే ఆర్ట్ మన కుటుంబాన్ని పోషించట్లేదు, నువ్వు వందల మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు అని చెప్తాడు. సో ఈ లెసన్ వల్ల మనకి మోరల్ ఏంటి అంటే ఈ స్టోరీ వల్ల మనకి మోరల్ ఏంటి అంటే, డ్రీమ్స్ అనేవి ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవాలంటే టైం తీసుకుంటాయి, సాక్రిఫైజెస్ ఉంటాయి, చాలా పేషెంట్గా ఉండాలి. పీపుల్ మనల్ని కిందకి లాగేస్తారు, లైఫ్ మనల్ని టెస్ట్ చేస్తుంది, అసలు ఇంకా సక్సెస్ నా వల్ల కాదు అనిపిస్తుంది. బట్ మన ప్యాషన్కి మనం ట్రూగా ఉన్నాము అంటే, మన వర్క్ని మనం కన్సిస్టెంట్గా చేసాము అంటే మన మొమెంట్ మనకి ఖచ్చితంగా వస్తుందండి. అండ్ ఈ గ్రేట్నెస్ ఉన్న సీడ్ మనలో ఖచ్చితంగా మన లోపలే ఉంటుంది. అది బ్లూమ్ అయ్యేదాకా వెయిట్ చేయండి, మధ్యలోనే ఆపేయొద్దు. అందరిలో టాలెంట్స్ ఉంటాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.